కలహించొద్దు, నెవర్ ఫైట్. నేను చెప్తున్నాను కదా, ఎంత ధైర్యంగా చెప్పాలంటే నేను చేస్తున్నాను అన్నమాట పని. నెవర్ ఫైట్. నీ వ్యాజ్యాన్ని దేవునికి అప్పగించు. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను, లెక్కలేనటువంటి అద్భుత క్రియలను చేస్తాడు. హల్లెలూయా. ఇంట్లో ఎందుకు నెమ్మది లేదు? నోరు పెద్దగా తెరుస్తున్నాం. అందుకే అటు భర్త దగ్గర నోరు, ఇటు పిల్లల దగ్గర నోరు, ఇటు కోడలమ్మ దగ్గర నోరు, ఇటు అల్లుని మీద నోరు. ఆ ఇల్లు దయ్యాల కొంపలాగా అయిపోతుంది. మౌనంగా, అందుకే నేను మౌనం నేర్పించిన. ఇప్పుడు మీకు ఎక్కువ లొల్లి, నో క్యారెక్టర్, నో క్రమం లేదు, బిగ్గరగా మరి నోరు తెరిచి, అది దేవునికి ఇష్టం లేదండి. నువ్వు చాలా మృదువుగా, సాత్వికంగా, దీన మనస్సు గలవారిని ఆయన లక్ష్య పెడతాడట. మహోన్నతుడైన దేవుడు దీనులను లక్ష్య పెడతాడు. హల్లెలూయా చెప్తాం గట్టి. అందుకే మౌనం నేర్పించిన 10 నిమిషాలు. పెద్ద ఆర్భాటం అవసరం లేదు. నీ గుండె సరిగ్గా ఉంటే క్లీన్ ఇంజిన్ విల్ రన్ ఫాస్ట్. నీ గుండె కరెక్ట్గా ఉంటే ఇక పోతావు చూడు. నీకు అసలు ఎక్కడుంది అవధులు? ఇత్తడి తలుపులు పగిలిపోతాయి, ఇనుప గడియలు విడిపోతాయి, మెట్టగా ఉన్న స్థలాలన్నీ సరళమైపోతుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక పవిత్రమైన తల్లిగా ఉండాలని ప్రార్థన చేయాలి. దేవ, ఏ మోసం నాలో ఉండొద్దు, ఏ కపటం వద్దు, ఏ దొంగ భక్తి నాకు వద్దు, సరిగ్గా ఉంటాయి. ఎందుకంటే నా పిల్లలు నన్ను గమనిస్తున్నారు. అబ్బో, నా పిల్లలు, నా ఇంట్లో నా సాక్ష్యాన్ని పోగొట్టుకోవద్దు. మీరు అనుకుంటున్నారా మిమ్మల్ని మీ భర్త బాగా కనిపెడతాడు, మీ పిల్లలు కూడా బాగా తేరి చూస్తారు మిమ్మల్ని అంటే యూ కెనాట్ డిసీవ్ దెమ్. వారిని ఎప్పుడు నువ్వు మోసగించలేవు. నీలో ఉన్న భక్తి ఇంటి వారికి మొదట తెలిసిపోతుంది. నువ్వు బయట ప్రపంచానికి చక్కగా కనబడ్డా ఇంటోళ్ళని అడగాలి. అందుకే ఇంటిలో చక్కగా వెలగాలన్నమాట. ఇంటిలో వెలిగి ఆ వెలుగు, ఆ కిరణాలు ఎక్కడ పోవాలా? బయటికి పోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇంటిలోనేమో డిమ్ము, బయటేమో పెద్ద వెలుగు అంటే అది ఉట్టి నాటకం అన్నమాట. ఇంటిలో ఉండాలి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం. ఇవన్నీ ఫలాలు కనబడాలన్నమాట నీ పిల్లలకు, నీ కోడళ్లకు, నీ అల్లుళ్లకు, నీ బిడ్డలకు, నీ మనువళ్లకు, మనుమరాళ్లకు, నీ భర్తకు, నీ వియ్యంకులకు. ఇవన్నీ కనబడలేకుంటే ఉట్టిదే నీ బ్రతుకు, ఉట్టిదే. సాక్ష్యం లేని బ్రతుకు చౌకార్ బారు బ్రతుకు. నీ సాక్ష్యాన్ని కాపాడాలి. నువ్వు చనిపోతావు కానీ నీ సాక్ష్యానికి చావు లేదు. అవును, జాయ్ చెరియన్ చనిపోతుంది, ఈ లోకం నుండి వెళ్ళిపోతుంది, పర్మనెంట్ కాదు. కానీ జాయ్ చెరియన్ సాక్ష్యం తరతరాలు ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను బహుతరములకు నేను సంతోష కారణంగా చేస్తాను, శాశ్వతమైన శోభాతిశయంగా చేస్తాను. ఇప్పుడు తగవులకు పోకూడదు, కలహించొద్దు. నేను చెప్తున్నాను, ఈ స్త్రీకి ఉన్న స్వభావం ఏంటంటే ఫైటింగ్ అన్నమాట. ఎందుకంటే లోపల మనస్సాక్షి లేని స్త్రీ, బండబారిన స్త్రీ, మనసు లేదు, దొంగది, మోసం చేసింది, పరస్త్రీ యొక్క బిడ్డను కూడా దొంగతనం చేసి పెట్టుకుంది, పైగా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. ఎప్పుడైనా చూడండి, నీతి నియమాలు లేని వాళ్ళే నోరు బాగా తెరుస్తారు కలహానికి. కలహప్రియులు అనమాట. అంటే వారిలో సత్యం లేదు, అబద్ధం ఉంటేనే. నీలో నిండుగా సత్యం ఉంటే నిండు కుండలు ఎప్పుడు కూడా తొణకవండి, తొణకం. గమ్మునుంటావు. ఒకవేళ నింద నీ మీద మోపిన నువ్వు కదలకు ఉండాలి. ఎందుకంటే దేవుడు నీ హృదయంలో ఉన్నాడు, దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. హల్లెలూయా. నేను ఒక ఇంటికి పోయినాను, ఆమె గుండె మొత్తం డ్యామేజ్ అయింది. దాదాపు ఒక 68 ఏళ్ళు ఉంటుంది ఆమె. మంచి విశ్వాసరాలు, థరో బిలీవర్ అనమాట. ఏమైందో తెలియదు. ఆమె బంధువురాలు వచ్చి ఒక మాట అన్నదంట, ఆమె స్వభావం మీద గురిపెట్టి ఆమె చెడు స్త్రీ అని అన్నదట. అయిపోయింది, ఆమె గుండె డ్యామేజ్ అయిపోయిందట. ఇప్పుడు కొద్ది భాగమే పనిచేస్తుంది, బెడ్ మీదనే ఉంది. మనసులో అనుకున్నాను, అరే ఇప్పుడు ఎన్నో మాటలు కదా మనం పడేది. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి, హింసించి, అబద్ధంగా చెడ్డ మాటలు ఎల్ల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అరే దానికి ఇంత కదిలిపోయి ఇన్ని సంవత్సరాల నుండి గుండె డ్యామేజ్ అయ్యి బ్రతకడం ఏంటి? ఇప్పుడు అంత మంచి ఆరోగ్యం ఉన్న స్త్రీ మొత్తానికి బెడ్కి అంకితమై ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది, 10వ సంవత్సరం ఇది.
అయ్యో ఏంటిది, ఒక మాట భరించడానికి శక్తి లేదా అంటే, ఒక తల్లిగా ఎన్ని మాటలు పడాలి నువ్వు రోజు? నువ్వు చెయ్యని నేరానికి అంటారు, లేని కార్యాలు పుట్టిస్తారు, నీ మీద అబద్ధాలు చెప్తారు, కొన్నిసార్లు నువ్వు చేసే కష్టాన్ని కూడా గుర్తించరు, నీ ప్రయాసం గుర్తించరు, నీ కన్నీళ్లు గుర్తించరు, నువ్వు ఎంత ఉదయకాలం నుండి ఎంత కష్టపడుతున్న కుటుంబానికి వారి లెక్కలోకి తీసుకోరు. అయినా పర్వాలేదు, నువ్వు కదలే అవసరం లేదు. నీకు దేవుడు ఇచ్చిన బాధ్యతలు క్రమంగా చెయ్యి, అంతే. నీవు దేవునికే జవాబుదారి. యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ అండ్ నో వన్ ఎల్స్. అంటే దేవుడు మనల్ని ఎక్కడుగుతాడు? దేవుడు నన్ను తల్లిగా ఉండడానికి పిలుచుకున్నాడు, దేవుడు నన్ను భార్యగా ఉండడానికి పిలుచుకున్నాడు. ఇది ఒక దేవుని పిలుపు. ఒక కుటుంబాన్ని ఇచ్చినాడు, కుటుంబస్తురాలుగా, ఒక ఇల్లాలుగా నన్ను పిలుచుకున్నాడు. అయితే ఆయన న్యాయపీఠం ముందు నేను నిలబడినప్పుడు నేను జవాబుదారిని, నా లెక్క సరిగ్గా ఉండాలి. అంతేగాని ఇతరులు నన్ను పొగడినా పొగడకున్నా, గుర్తించినా గుర్తించకపోయినా అదేమాత్రం పర్వా చేయకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థాయికి రావాలంటే చాలా ప్రార్థన చేయాలి. ప్రార్థన పరులకే అది సాధ్యం. లేకుంటే ప్రార్థన లేకుంటే, వాక్యం లేకుంటే, సహవాసం లేకుంటే చిన్న ఇష్యూ కాదు, గుండె ఠకా 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 కొట్టుకొని, నెత్తి కొట్టుకొని, దొర్లి చిన్నపిల్లలు దొరుకుతారు చూడు, అట్లా దొర్లి ఇంట్లో ఉన్న కుండలు సామాన్లన్నీ ఎత్తేసి, అయ్యో పిల్లలను కొట్టి దబాయించి కొట్టి, అరుపులు కేకలు. నీతిమంతుల గుడారం నుండి రక్షణ కూర్చున్న సునాదం రావాల. ఇరుగు పొరుగు వారు గమనిస్తున్నారు, జాగ్రత్త. ఇరుగు పొరుగు వారి ముందు దేవుని నామము దూషింపబడకూడదు. మీరు వెళ్ళే సంఘానికి చెడ్డ పేరు తీసుకుని రావద్దు. ఏ సంఘానికి పోతున్నారమ్మా మీరు? ఇదే నేర్చుకున్నారా? ఇంత లొల్లి ఆమె ఇంట్లో, ఇంత గొడవలా? అసలు నన్ను అడిగితే ఇంటిలో ఆడది కనబడాలి అంతే, వినబడొద్దు. అదే దేవుని చిత్తం. దేవుని స్తోత్రం. ఇంట్లో జస్ట్ తల్లి అలిగా కదలడమే చూడాలా మనుషులంతే. ఎప్పుడైనా అవసరం ఉంటే జ్ఞానం కలిగి నోరు తెరవాలి, ఒక్కటే మాట, మళ్ళా నాలుక లోపల పంపించేయాలి, షట్ అంతే. అవసరం ఉంటే మాట్లాడాలి, అప్పుడు ఆ మాటకు చాలా విలువ ఉంటుందన్నమాట. సో వాల్యుబుల్. మా అమ్మ ఎప్పుడు నోరు తెరుస్తుంది? మీ ముందు ఇలా ప్రసంగాలు చేస్తాను కానీ ఇంట్లో చాలా తక్కువ మాట్లాడతాను నేను. ఎంత మాట్లాడాలనో ఆచి తూచి అయ్యగారితో ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడతా, ఒక్క మాట ఎక్కువ కాదు. పిల్లలతో ఎలాగుండా అంతే మాట్లాడతా, ఎక్కువ కాదు. కోడలతో ఎంత మాట్లాడాలి అంతే ఆచి తూచి. అందుకే ఇంత సమాధానంగా సేవ చేస్తున్నాను. లేకుంటే ఆ గొడవలు తీర్చడానికే నా సమయం అంతా పోయేది. ఎందుకంటే నేను దేవుని సేవకురాలు. ఐ హ్యావ్ టు డూ సో మెనీ థింగ్స్. ఎన్ని పనులు చేయాలి నేను. కాబట్టి దేవుడు నన్ను ఇంతగా మరి ప్రజల కొరకు నిలబెట్టినప్పుడు నేను ఎంత జాగ్రత్తగా బ్రతకాలి. కాబట్టి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఊరికి ఆర్గ్యుమెంట్స్ కొరకు తిరగొద్దు. డోంట్ గెట్ డౌన్ టు ఫైట్. అందుకే తల్లులేనండి ఇల్లు పాడైందంటే మీరు ఎవ్వరిని అనకండి. ఆ మదర్ సరిగా లేదని నేను చెప్పగలను. ఎందుకంటే నాకు ఒక శ్రేష్టమైన తల్లికి పుట్టిన కుమార్తెను నాకు దేవుడు ఒక కుటుంబం ఇచ్చాడు. కాబట్టి అనుభవం ద్వారా చెప్తున్నాను. తల్లి అన్నమాట. దుర్మార్గుడు మారిపోతాడు ఆ తల్లి సరిగ్గుంటే. దుర్మార్గ పిల్లలు కూడా సక్రమంగా నడుస్తారు తల్లి సరిగ్గుంటే. తల్లి కన్నీరు ఎప్పుడైనా వ్యర్థమవుతుందా అండి? నెవర్ ఇట్ బి ఏ వేస్ట్ అనమాట. ఆ టీయర్స్ అనే బ్యాంకులో డ్రాప్ బై డ్రాప్ అకౌంట్లో అది బ్యాలెన్స్ మిగిలిపోతుంది. దేవుడు ఆ కన్నీటి ఫలాన్ని తప్పకుండా ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక ఏడ్చే తల్లి, ప్రార్థన చేసే తల్లి ఉన్న ఏ కుటుంబం ఇంతవరకు కూలలేదంటే నమ్ముతారా మీరు? ఇంతవరకు కూడా పతనం కాలేదు. నో ఫ్యామిలీ ఈజ్ డిస్ట్రాయిడ్ వేరే మదర్ ఈజ్ షెడ్డింగ్ టీయర్స్ అండ్ ప్రేయింగ్. అది శక్తి అన్నమాట. అదే పరిశుద్ధాత్మ శక్తి. తల్లి సమస్యలు. ఇప్పుడు ఈ రాజు దగ్గరకు వచ్చినారు ఇద్దరు వేశ్యాస్త్రీలు. తీర్పు కొరకు వచ్చారు. వారు చేసిన పని కరెక్టే, ఎందుకంటే రాజు న్యాయం తీర్చాలని వచ్చారు. కానీ ఈనాటి తల్లులు ఏం చేస్తున్నారండి? ఇంటింటికి తిరిగి వారు వ్యధ చెప్పుకోవద్దండి కదా. ఎదురింట్లో, పక్కింట్లో, వెనకింట్లో కనబడిన వాళ్ళందరి ముందు ఏడవడమే. నేనేమంటున్నానంటే ఎవ్వరు నీ సహాయానికి రారు. రక్షించుటకు గుర్రముల అక్కరకు రావు. దేవుడే నీకు అక్కరకు వస్తాడు. దేవుడే నాకు ఆశ్రయము, నాకు దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. హల్లెలూయా గట్టి చెప్దాం. అటు తిరిగి ఇటు తిరిగి చెప్తే నువ్వు చౌకబారైపోతుంది. యూ బికమ్ చీప్ ఇన్ ద సైట్ ఆఫ్ అదర్ పీపుల్. నీ భర్త పరువు పోతుంది, పిల్లల పరువు పోతుంది, నీ కుటుంబం యొక్క స్థాయి దిగిపోతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో నువ్వు పోరాడాలి, ప్రార్థన చేయాలి, విలపించాలి. దేవా నాలో ఏదైనా తప్పు ఉంటే నాకు చూపెట్టు ప్రభా. నా ప్రార్థన అలాగే ఉంటుంది.
ఇంట్లో ఏదైనా మరి వాగ్వాదం కానీ గొడవ ఉంటే ఫస్ట్ నేను సైలెంట్ అయిపోతాను మొట్టమొదట. తర్వాత నేను ప్రార్థన చేస్తాను, దేవా ఈజ్ దేర్ ఎనీథింగ్ ఐ హ్యావ్ డన్ రాంగ్, నేను ఏదైనా తప్పు చేసినా నాకు బయలుపరచు ప్రభువా. వెంటనే క్షమాపణ కూడా అడుగుతాను ఒకవేళ నాకు తప్పు ఉంటే. దేవుడు వెంటనే ఆ గాలి సముద్రాన్ని అణిచివేసినట్టు ఇంట్లో గొప్ప నెమ్మది ప్రశాంతత ఇస్తాడు వెంటనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరితో మనం తగులాడకూడదు, కలహప్రియురాలుగా ఉండకూడదు. ఒక తల్లిలో ఎంత శక్తి ఉండాలంటే తల్లి రాగానే కలహము అణిగి పోవాలి. దేవుని స్తోత్రం. తల్లిలో శక్తి ఉందండి. ఇంకా మీకు తల్లి గురించి చెప్తాను నేను. తల్లి నడుస్తే శక్తి ఉంటుంది, తల్లి ముట్టుకుంటే శక్తి ఉంటుంది, తల్లి మాటలో శక్తి ఉంటుంది, తల్లి ఉన్న ఆ ఇంటిలో వెలుగుంటుంది, శక్తి ఉంటుంది, ప్రవహిస్తూ ఉంటుంది అనమాట కరెంట్ లాగా. పిల్లలు స్కూల్ నుండి రాగానే ఎవరిని అడుగుతారని, అమ్మేది అమ్మేది అమ్మేది. అరే డాడీ జీతగాడు తెచ్చేదంతా సరుకు సామాన్లు డాడీ అయితే అడిగేది ఎవరిని? అమ్మేది. పోనీ బిచ్చగాడు గేట్ దగ్గర వచ్చి ఎవరిని అడుగుతాడు? అయ్యా అంటాడా? అయ్యా అన్నాడు, అమ్మా అంటాడు. అంటే వారికి తెలుసు అనమాట అమ్మ దగ్గరనే ఉంది అంతా అని సత్తా. కాబట్టి అమ్మ పాత్ర చాలా విలువైందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ అనగానే రెండు పెదవులు దగ్గరకు వస్తాయి, నా అంటే దూరం వెళ్ళిపోతాయి. అంటే అమ్మ అంటే ఒక కమ్మనైన పదం కదా. ఈ పదానికి నీవు న్యాయం చేయాలి. కాబట్టి నీవు రాతి గుండె ఉంటే తొలగించుకోవాలి. డోంట్ బికమ్ హార్డ్, యూ బికమ్ సాఫ్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మెత్తని గుండె దయచే ప్రభువా, నాలో ఒకవేళ బండగుండు ఉంటే తొలగించు, కఠిన హృదయం ఉంటే తొలగించు. ఈ స్త్రీ చూడండి, ఈ అబద్ధపు వేశ్యా స్త్రీ తల్లి చాలా కఠినాత్మురాలన్నమాట. రాతి గుండె ఆమెది, కర్కశమైన స్వభావం. నాకుండదు దానికి ఉండదు. చూడ ఏంటండి స్వభావం, నేను నా బిడ్డను పోగొట్టుకున్నాను, ఆ పక్కనున్న తల్లి అన్న సంతోషంగా ఉండండి, అప్పుడప్పుడు ఆ బిడ్డను కూడా నేను ఎత్తుకొని ఆడుకుంటాను. ఆ మంచి స్వభావం లేకుండా నాది చచ్చింది కాబట్టి దాన్ని కూడా చావాలి. చూడండి, ఇలాంటి బుద్ధి అంటే ఇంకొకరి మేలు కోరని తల్లి. అదే సమయంలో నిజమైన తల్లి అయితే ఆమెకు ఇలాగ రాజు కత్తి తీసుకొని రమ్మన్నాడు సైనికులను, బిడ్డని ఇప్పుడు 2 ముక్కలుగా చేస్తాడట, సరిసగం ఇస్తాడంటే ఆ నిజమైన తల్లి పేగులు ఏందట తరుక్కొని పోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. షీ ఈజ్ అ కైండ్ హార్టెడ్ ఉమెన్. ఆమె నిజమైన తల్లి. ఆమెకు ఆ బిడ్డ మీద ప్రేమ ఉంది కాబట్టి ఆ బబుల్స్ అంటే ఆమె పేగులన్నీ కదిలిపోయిందనమాట ఒక్కసారి. అందుకే ఆమె అంటుంది, అయ్యా బిడ్డ ఆమె దగ్గరే ఉండని, నువ్వు కత్తితో బిడ్డను కోయకు, ఆమెకి ఇచ్చేసే బిడ్డ ఎక్కడున్నా పర్వాలేదు, ప్రాణాలతో ఉంటే చాలు నా బిడ్డ అని అంటుంది. అంటే ఈమె హృదయం నిండుగా ప్రేమ ఉన్నదని అర్థము. తర్వాత బిడ్డ చావు కోరడము లేదు, బిడ్డ చనిపోవాలని కోరడం లేదు. కొందరు తల్లులు ఉదయం లేచినప్పటి నుండి వారి నోరు తెరిచి పిల్లలను చావురా చావురా, చచ్చిపోరా, నువ్వెందుకురా బతికేది, నువ్వు లారీ కింద పడరా, అయ్యో దేవా యేసయ్యా. ఎంత ఎంత భయంకరమైన హృదయం నీది. నీ బిడ్డ చావు కోరుతావా నువ్వు? ఇక్కడ చూడండి, ఈ తల్లి నిజమైన తల్లి బిడ్డ చావు కోరడం లేదు. బిడ్డ చావద్దు, బిడ్డ బ్రతికుండాలి. పర్వాలే నా బిడ్డ దాని దగ్గర ఉన్నా పర్వాలే, నా బిడ్డ మాత్రం చావద్దు. ఎప్పుడు తల్లి తన నోరు తెరిచి బిడ్డ చావాలని కోరద్దు. ఇక తల్లి వాక్కులో అంత శక్తి అన్నమాట. ఏమనుకుంటున్నారు, ప్రతి తల్లి ఒక అభిషక్తురాలన్నమాట, అనాయింటెడ్ ఉమెన్. ఎందుకంటే తల్లికి అంత శక్తి. చదువురాని ఆటోడు ఏం రాసుకుంటాడు వెనుక, తల్లి దీవెన. వానికి ఎంత జ్ఞానం చూడండి. వాడేమన్నా బైబిల్ చదివినాడా, లేకేమన్నా కోర్సు బైబిల్ కాలేజ్కి వచ్చినాడా, ఎక్కడ చదివినాడా, తల్లి దీవెన అని స్టైల్గా వెనక రాసుకుంటాడు ఆటో వెనక. వానికి తెలుసు అన్నమాట తల్లి నోటిలో శక్తి ఉంది. తల్లి ఆశీర్వదించాలి. నాకు ఏదో చిన్నప్పుడు నేర్చుకున్నాను అనమాట. అంటే మేము స్కూల్కి పోయినప్పుడు మా అమ్మ తల మీద చేయబెట్టి గాడ్ బ్లెస్ యూ అనేది. అయితే నాకు పిల్లలు పుట్టినప్పుడు కూడా అదే నేర్చుకున్నాను. అయ్యో బ్లెస్సింగ్ ఇవ్వాలి కదా, పెద్ద డీటెయిల్స్ ఏం తెలియకుండా రండి 3 పిలిచేసి గాడ్ బ్లెస్ యూ బిడ్డ అని చెప్పి బ్లెస్ చేసి పంపేది అలవాటుగా చేసుకుని చాలా బ్లెస్సింగ్ అయిపోయింది అనమాట. వారికి 3 అక్కడిక్కడ ఉన్నారు. అన్ని రీతుల్లో దేవుడు ఆశీర్వదించాడు. చదువు, ఉద్యోగము, కుటుంబాలు, సంతానము, ఏది కూడా తక్కువ లేకుండా అందరిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం. నన్ను ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా తప్పకుండా ఏం చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుడు పక్షపాతి కాడు.
గాడ్ ఈజ్ నాట్ పార్షియల్. దేవుడు మిమ్మల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. కనుక నీవు చాలా మృదువుగా ఉండాలి. నీ యొక్క హృదయం మెత్తని హృదయం ఉండాలి. బిడ్డల భవిష్యత్తు కొరకు ప్రార్థన, ఆశీర్వాదము, వారి మేలు కోరి దీవెన వాక్కులు తప్ప మరొక మాట నీ నోటికి రాకూడదు. ఎవరు అట్టర్ ఎనీ యూజ్లెస్ వర్డ్, బికాజ్ ఆ యూజ్లెస్ వ్యర్థమైన మాటల నువ్వు విత్తుతావు, వారు పంటను కోస్తారు. విత్తనాలు అన్నమాట ఇవి. విత్తనాలు భూమి మీద పడితే ఏ విధంగా 3వ రోజు వచ్చేస్తుందో అలాగే నువ్వు చెప్పిన ప్రతి మాటలో జీవం ఉంది కాబట్టి అది వారి హృదయంలో నాటుకుంటుంది. అలాంటి చేదు పంటను వారు కోస్తారు. తల్లి ఎప్పుడు వెలుగు మాటలు పలకాలి, వెలుగు మాట. పిల్లలు చదువుకుంటే ప్రార్థన చేయాలి, ఎంకరేజ్ చేయాలి. నాన్న చక్కగా చదువుకో బిడ్డ, దేవుడు సహాయం చేస్తాడు. గాడ్ విల్ హెల్ప్ యూ. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ. నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నా అంటే వాళ్ళకి ఎంత శక్తి వస్తుందండి. నువ్వు పిల్లలతో ఎప్పుడు అన్నావా, బిడ్డ డోంట్ వరీ, నేను ప్రార్థన చేస్తున్నా నీ కొరకు. పిల్లలకు ఒక ఆత్మవిశ్వాసం, ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నమాట. నా తల్లి నా వెనుక ఏం చేస్తుంది, ప్రార్థన చేస్తుంది. బైక్ మీద పోయినా ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, కార్ డ్రైవ్ చేసినా కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒకవేళ నువ్వు తిట్టి పంపిస్తే వాడు బైక్ మీదకి వెళ్ళి ఆ విశ్వాసం లేదు, వానికి భయం అనమాట. భయంతో వాడు యాక్సిడెంట్లో మరణించడం, కీడు రావడం, ఇవన్నీ జరుగుతాయి. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వెలుగు మాటలు పలకాలి, దీవించాలి, వారిని ఆశీర్వదించాలి, వారి మేలు నీవు కోరాలని మనము ఈ ఒక నిజమైన తల్లి ఒక స్వభావం నుండి నేర్చుకుంటున్నాం. ఆమె పేగులు తరిగిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పేగులు తరగడం అంటే ఆ మాట నేను అండర్లైన్ చేసుకున్నా. అట్టుండాలి తల్లి అంటే, అట్టుండాలి. నీ బిడ్డ సరైన మార్గంలో లేడు, వానికి ప్రమాదం ఉంది, వాడు రక్షణ ఇంకా పొందలేదంటే పేగులు తరిగిపోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మడుతా ఉండాలి, గుండెలో మంట ఉండాలి. మంటనే, ఆ మంట నుండే పొగ అంటే ప్రార్థన. అది దేవుని సన్నిధికి ధూపంగా చేరాలి. దేవుని స్తోత్రం. అవును, నీ కుటుంబంలో ఒకవేళ రక్షణ పొందని వారు ఉంటే నాకు అనిపిస్తుంది నువ్వు మరి కొద్దిగా దేవుని సన్నిధిలో తగ్గించుకొని వారి గురించి ఉన్న ఆ దుఃఖము, ఆ బాధ హృదయంలో ఎప్పుడు ఉండాలని. సుఖం కోరొద్దు, ఇంకని సుఖం ఉండొద్దండి తల్లికి. తల్లికి సుఖం కోరొద్దు తల్లి. పిల్లల బాగోగులు కోరాలి. నా పిల్లలు, నా ఇంటి వారు సుఖంగా క్షేమంగా ఉండాలి అని ఆశ తప్ప ఆమె స్వార్థం ఎప్పుడు కూడా కోరదు. ఇదేమైందంటే లోకంలో స్వార్థపరులైన తల్లులు ఎక్కువైపోయినారు. పిల్లల గురించి శ్రద్ధ లేదు, వారి చదువుల గురించి శ్రద్ధ లేదు, వారి నీట్నెస్ గురించి చింత లేదు. వీరు బాగుండాలి. మళ్ళీ ఎందుకు కన్నావు తల్లి ఈ బిడ్డను, లోకానికి విడుదల చేసినావు కదా. సమాజ ద్రోహులైతే నిన్ను ఏ తల్లి కన్నది ఈ మూర్ఖులని అనదా? కానీ నువ్వు ఒకవేళ మంచి దైవజనురాలు, దైవ భక్తి గల తల్లి అయితే పిల్లలు లేచి ఏమంటారంట, నా తల్లి ధన్యురాలు. దేవుని స్తోత్రం. హూ మై మదర్ ఈజ్ బ్లెస్డ్ ఉమెన్. ఆ పేరు కావాలి నీకు. బిడ్డలను ఎత్తుకున్నప్పుడు ప్రార్థన, బిడ్డలను స్నానం చేయించేటప్పుడు ప్రార్థన, నిద్ర పెట్టేటప్పుడు ప్రార్థన, తినిపించేటప్పుడు మనసులో ఇట్లా మంట ఉండాలన్నమాట. ఆ మంట లేదు. చిన్నప్పటి నుండి మరి తయారు చేసి సండే స్కూల్ పంపి క్రమం నేర్పించి ఏది లేదన్నమాట. దినాలు భయంకరమైన దినాలు అన్నమాట. యవనస్తులు ఇట్లా గద్ద మరి ఎత్తుకపోయినట్టు ఎత్తుకపోతున్నారు. టెర్రరిస్ట్ గ్రూపులు, వేరే తీవ్రవాదులు అపహరించుకొని బిడ్డలు వెళ్ళిపోతున్నారు. బయట రోడ్డు మీద ఆడపిల్లలు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఎంత క్రమం అవసరం. తల్లి అంటే 2 కళ్ళు సరిపోవు, తాళ నిండా కళ్ళు ఉండాలనేది అది ఎంత కరెక్ట్ కదా. వండితే వండుకుంటానే ఉంటావా, పక్కనేమవుతుంది, వెనకేమవుతుంది, బిడ్డ ఎక్కడ పోయినాడు, ఆ సొయ్యలేని తల్లులు అన్నమాట. అంటే శ్రద్ధ లేని తల్లులు. శ్రద్ధ ఉండాలి. దేవా నాకు శ్రద్ధ దయచే జీవితంలో. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో ఇవన్నీ కూడా తల్లికి కావలసిన చక్కని మరి ఉపదేశాలు ఉన్నాయి. పిల్లల మీద నీకు ప్రేమ ఉండాలి, భర్త మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుంటే పొందుకోవాలి. కట్టుకున్న భర్త
వాడు దుర్మార్గుడో దుష్టుడో, నిన్ను కొట్టేవాడో తిట్టేవాడు నీ శరీరంలో సగటు భాగం కాబట్టి, నువ్వు భర్తగా స్వీకరించి బిడ్డలను కన్నావు కాబట్టి తప్పకుండా నీ భర్త పట్ల వాడు ఎంత మోటుగాడైనా కానీ, మోటుగాడో కేటుగాడో, నీకు మాత్రం నీ హృదయంలో ఏముండాలి? ప్రేమ ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయం ప్రేమతో నింపు. ప్రేమ లేదు నాయనా, ఏం చేయాలి అంటే ప్రేమ నింపుకో. పెట్రోల్ నింపుకోవా? బండి పోవాలంటే పెట్రోల్ అయిపోతే ఏం చేస్తావు? కారు వదిలేస్తావా? అది కారు వాడుకోవాలి కదా, అందుకేం చేస్తావు? మళ్ళీ ఫిల్లింగ్ స్టేషన్ పోయి మళ్ళీ పెట్రోల్ నింపుకొని మళ్ళీ జుయ్యమని పోతావు కదా. అలాగే ప్రేమ లేకుంటే రోమా 5:5 ఉంది, పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మీ హృదయంలో కుమ్మరింపబడుతుంది. ఎలాంటి మూర్ఖులను కూడా ప్రేమించడానికి నీకు శక్తి కలుగుతుంది. దేవుని స్తోత్రం. నిజమైన తల్లి, దుష్టురాలైన తల్లి అని ఇద్దరు తల్లుల గురించి మనం ఈరోజు చూసినాం. కొందరు తల్లులండి ఎంత అశ్రద్ధ అంటే బిడ్డలను వదిలేస్తారు. ప్రేమ లేదు బిడ్డల మీద, భర్త మీద శ్రద్ధ లేదు. మాటికి పుట్టింటికి ప్యాక్ అన్నమాట. ఏంటిది అసలు? శ్రద్ధ లేదు, ఏం లేదు. ఎప్పుడు బ్యాగేజ్, ప్రయాణం. ఇల్లు ఎట్ట నిలబడుతుంది? నీ భర్త ఇలా క్రమంగా ఉంటాడు, నువ్వు పోతే ఇంకా ఆయన చూపులు అటు ఇటు పోవా? తెలివి లేదు నీకు, దద్దమ్మవా? పిల్లలు రోడ్డు మీద తిరగరా? ఇంటిలో నీ ఉండడం ఎంత ప్రాముఖ్యమైంది. క్రమానికి నువ్వు ఉండాలి కదా. మాటికి బండి ఎక్కడం, వెళ్ళిపోవడం, మాటికి పిల్లలు అలాగే వదిలేయడం. వారు స్కూల్కి పోతున్నారా? టిఫిన్లు కట్టాలా? అయ్యో భర్త ఇంట్లో ఉన్నాడు, అతన్ని చూసుకోవాలి. మర్చిపోవాలి నీ తండ్రి ఇంటిని, నీ తల్లి ఇంటిని. అప్పుడే నీ కుటుంబం పైకి వస్తుంది, నీ పిల్లలు పైకి వస్తారు. అదే త్యాగం గల తల్లి. త్యాగం చూడండి, ఈ మంచి తల్లి, నిజమైన తల్లి త్యాగం చేస్తుంది. కడుపులు పేగులు తరుక్కొని పోయిందంట. ఉద్దయ్యా నా బిడ్డను చంపకు రాజా, ఆమెకే ఇచ్చేసి నా బిడ్డ చావు నేను చూడలేను. అదనమాట నిజమైన తల్లి. ఆ దొంగ తల్లి అంటే పోనీ సరి సగం ఇచ్చి, నాకొద్దు దానికి గిట్టొద్దు, నాకు గిట్టకుంటే దానికి కూడా గిట్టొద్దు. దుర్మార్గపు స్త్రీలు ఉంటారు ఇలా. కుటుంబాలు అందుకే పైకి రావడం లేదు. కొందరు మీటింగ్లు వారమంతా మీటింగ్లేనంట. ఇంట్లో భర్త పస్తులు పడి ఉంటాడు, భార్య ఎప్పుడు వస్తుందో ఎదురు చూస్తారు. అట్లా అంటే నేను 24 గంటలు తిరిగేంత ప్రోగ్రామ్స్ నాకు ఉన్నాయి. అన్ని ప్రోగ్రామ్స్కి నేనేం పోను. నాకు మొట్టమొదట దేవుడు ఇచ్చిన ఇంటిని చక్కగా పెట్టుకోవాలి. అవును, నేను భర్తకు పరిచయం చేయాలి. పిల్లలు వస్తే పిల్లల దగ్గర ఉండాలి. ఇంటి అవత క్రమంగా ఉందా లేదా చూసుకోవాలి. ఇల్లంతా గుళ్ళ చేసుకొని ఊరంతా ఉద్ధరిస్తే నా వల్ల ఏమీ ప్రయోజనం? చూడండి, మాటికి బయటికి వెళ్ళకండి. నీ భర్త నువ్వు ఉండాలంటే ఉండిపోవాలంతే. అప్పుడే ఆ కుటుంబంలో సమాధానమైన, సంతోషమైన, నెమ్మదైన వస్తుంది. భర్తను ధిక్కరించి బైబిల్ సంఖ్యలో పట్టుకొని పరుగు తీస్తే ఆ భర్త ఎప్పుడు మారు మనసు పొందాలా? పేతురు తన పత్రికలో అంటున్నాడు, స్త్రీలు తమ పరిశుద్ధమైన ప్రవర్తన ద్వారా అవిశ్వాసులైన భర్తలను కూడా ప్రభు మార్గంలో ఏం చేస్తారట? రాబట్టుతారంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. అవిశ్వాసి, మూర్ఖుడు, దుర్మార్గుడైనా కానీ ఈమె పవిత్రమైన ప్రవర్తన ద్వారా, ఆమె మంచి సత్ప్రవర్తన ద్వారా ఆమె భర్తను కూడా మెల్లగా తీసుకొని వచ్చేస్తుంది దేవుని మార్గంలో. కాబట్టి అలాగ ఉండాలి. ఎక్కడ పోవాలి, ఎంతసేపు ఉండాలి, ఇది పోవడము అవసరమా, ఇంత టైం వ్యయం చేయడము, కుటుంబాన్ని వదిలిపెట్టిపోవడము ఇది అవసరమా అనే జ్ఞానం ఉండాలి. ప్రతి పెళ్లికి హాజరు, ప్రతి పేరంటానికి హాజరు. ఏంటంటే వీళ్ళు లేకుంటే ఆ పెళ్లి జరగదు, వీళ్ళు పోకుంటే ఆ పెళ్లి జరగదు, ఆ ఫంక్షన్ జరగదు కదా. పరుగో పరుగు. భయం లేదు, దేవుని భయం బొత్తిగా లేదన్నమాట ఇటు స్త్రీలకు. నా తల్లి ఒక్కసారి కేరళ రాష్ట్రం వదిలిపెట్టి వచ్చిందంటే ఆమె తల్లి చనిపోయినా పోలేదు, ఆమె తండ్రి చనిపోయినా పోలేదు, మా కొరకు ఇలా కరిగిపోయిందన్నమాట. ఇప్పుడు మనం ఆరాధిస్తున్న ఈ స్థలం ఆ తల్లే కొన్నది. ఎంత పట్టు, ఎంత పరిశ్రమ, ఎంత కష్టజీవి, ఎన్ని కన్నీళ్ళు, ఎంత దుఃఖం అనుభవించింది, ఎంత పట్టుదల చూడండి. మా అన్న పెళ్ళి ఆమె చూడలేదండి, కేరళలో పెళ్ళి పోలేదు, ఎందుకంటే నాకు పరీక్షలు ఉండింది అప్పుడు, SSC పరీక్ష. చిన్నన్న పెళ్లి చూడలేదు నా తల్లి, ఎందుకంటే నాకు అప్పుడు ఇంటర్ పరీక్షలు ఉండేది. ఎంత పట్టుదల చూడండి. నేను ఎందుకు పోవు పెళ్ళికి, నువ్వు ఎందుకు పోవు అంటే వద్దు,
వాళ్ళు పెళ్లి చేసుకొని బాగుంటారు, నీ భవిష్యత్తు ఏంటి? అలాగున్నందుకే కదా ఈరోజు నలుగురికి నేను ప్రయోజనకరంగా ఉన్నాను. పట్టులేని కాపురం నిలబడుతుందా? పట్టులేని సంసారం నిలబడుతుందా? సుఖభోగములందు ఆసక్తి గలది అది బ్రతుకుచుండినను చచ్చిన దానితో సమానం. అటు పోవాలి ఇటు పోవాలి. ఒక వాక్యం ఉందండి, దాని పాదములు దాని ఇంట నిలవదంట. ఒక గుణవతి అయిన భార్య అయితే, ఒక క్రమం కలిగిన తల్లి అయితే, ఒక బాధ్యతాయుక్తమైన స్త్రీ అయితే ఇంటి పట్టుకొని ఉంటుందన్నమాట. పిల్లల పైకి రావాలి, భర్త సరైన క్రమంలో రావాలి, నలుగురు చూసి మమ్మల్ని నవ్వకూడదు, అపవాదికి నేను చోటు ఇవ్వద్దు, బంధువుల మధ్యలో నా కుటుంబానికి ఘనత ఉండాలి, పైసకు పచ్చీస్ కావద్దు మా బ్రతుకులు నా బిడ్డలు అని ఆ పట్టుదల లేదన్నమాట. పట్టు ఉండాలి సంసారానికి. ఒక తల్లిగా నీకు పట్టు ఉండాలి. చూడండి, నీ బిడ్డలు క్రమంలో లేకుంటే నీ పేగులు తరిగిపోవాలి అంతే. ఇదే వాక్యం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సుఖంగా నిద్రపోవద్దు, ఇంకా కడుపు నిండి అన్నం తినొద్దు. నువ్వు దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. జవాబు దొరికేంత వరకు ఆకాశమందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టు ఎత్తుతున్నట్టు నా కన్నులు నీ తట్టు, నువ్వు నన్ను కరుణించేంత వరకు నా కన్నులు నీ తట్టు ఎత్తుతాను. హల్లెలూయా. లుకింగ్ అంటు గాడ్ ఫర్ హెల్ప్. అలాగుండాలి. గుణవతి అయిన స్త్రీ దొరుకుట అరుదంట. అట్టిది ముత్యం కంటే శ్రేష్టమైందంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ఈ వాక్యం అందించడానికి నన్నెందుకు దేవుడు పంపించినాడు? అయినా నన్ను దేవుడు ఇక్కడ నడిపించినాడు అంటే తప్పకుండా మీతో అందరితో మాట్లాడినాడని నేను నమ్ముతున్నాను. దేవుని స్తోత్రం. తప్పకుండా మాట్లాడినాడు. ఎందుకంటే నన్ను నడిపించినాడు ఇక్కడ. లేకుంటే నేను ఉట్టిగా నేను వచ్చే మనిషిని రాను. నేను దేవుడు పొమ్మంటే తప్పకుండా పోతాను. నాకు కొన ప్రాణం ఉన్నా వచ్చేస్తాను. ఎందుకంటే ఐ ఒబే గాడ్. నేను దేవునికి అవిధేయత చూపను, భయపడతాను. దేవుడు అంటే పో అంటే వచ్చేస్తాను. ఒంట్లో నొప్పి ఉన్నా బాధ ఉన్నా ఏదున్నా వచ్చేస్తాను. అంటే ఈరోజు దేవుడు మాట్లాడినాడు. ఎంతమందితో మాట్లాడినాడు? చేతులు ఎత్తండి. ధ్యానిస్తుంటే నాతో కూడా మాట్లాడినాడు. దేవుని స్తోత్రం. అందరితో మాట్లాడినాడు. మనం పరిపూర్ణం ఎవరం లేవు, కానీ పరిపూర్ణత కొరకు మనం పాటుపడాలి, ప్రయాసపడాలి, నేర్చుకోవాలి. మాదిరి గల వ్యక్తులను చూసి అనుకరించాలి. దేవుని వాక్యాన్ని చూసి మరి వాక్యము నువ్వు పఠించి నేర్చుకోవాలి. దేవుడు ఎప్పుడు నీ ప్రయాసాన్ని వ్యర్థం చేయడు. నీ ప్రార్థనలు వ్యర్థం కావు. నువ్వు కార్చిన కన్నీరు వ్యర్థం కాదు. నువ్వు ఇంట్లో చేసే ఈ చాకిరి వ్యర్థం కాదు. కన్నులారా నువ్వు చూస్తావు నీ పిల్లలందరూ మంచి మరి స్థాయిలోకి రావడం చూస్తావు. ఇది జరుగుతుందండి. ఎందుకంటే నా జీవితంలో జరిగింది కాబట్టి ధైర్యంగా చెప్తున్నాను. జరిగింది. ఇట్ హెస్. నేను సేవకు వచ్చినప్పుడు అన్నారు, మా ఇంటి వారందరూ అన్నారు, పిల్లలు పాడవుతారు, జాగ్రత్త. నేను అప్పుడు సవాల్గా తీసుకున్నాను. పిల్లలు ఎందుకు పాడవుతారు? నేను దేవదేవుని సేవకురాలుకుంటే పిల్లలు ఎందుకు పాడవుతారు? ప్రార్థన చేసినాను. చాలా అలర్ట్గా ఉన్నాను. ఆ మాటలు విని అలర్ట్ అయిపోయినాను. అమ్మో, బిడ్డలు పాడైతే దేవునికి ఘనత ఉండదు కాబట్టి ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని. దేవా, ఈ సేవ చేస్తున్నాను, నా ఇంట్లో నీ సహాయం కావాలి ప్రభువా. వాళ్ళు చదువులో రాణించినారు, ఉద్యోగాలు అన్నీ కూడా దేవుడు క్రమంగా చేసినాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దీనులను దేవుడు ఏం చేస్తాడు? ఉన్నత స్థాయిలో తప్పకుండా ఉంచుతాడు. ఇప్పుడు ఇంకా నా గుండె ఎందుకు మండుతుందంటే, ముగ్గురు మరి వారికి దేవుడు ఇచ్చిన భాగస్వాములు, వారికి ఇచ్చిన పిల్లలు అందరు కలిసి పరలోక రాజ్యాన్ని కట్టాలి. అంతవరకు నేను కునికేది లేదు, నిద్ర లేదు. దేవుని స్తోత్రం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. వారందరూ దేవుని సేవ చేయాలని ఇంకా ఆశ మండుతూ ఉందన్నమాట గుండె. ప్రార్థన చేస్తూ ఉన్నాను. దేవుడు తప్పకుండా నీ ఆశను చూస్తాడు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నీ యొక్క హృదయ వాంఛలు ఏం చేస్తాడు? తీరుస్తాడు. దేవుని స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నువ్వు ఏర్పాటు చేసుకున్న దినం ప్రభువా. నిజమైన తల్లి, అబద్ధపు తల్లిని ఇద్దరిని కూడా మా ముందు ఉంచినావు. ఇద్దరు బిడ్డలను కన్నారు, కానీ నిజమైన తల్లికి పేగులు తరుక్కొని పోయేంత ప్రేమ తన బిడ్డ మీద ఉంది నాయన. ఆ బిడ్డ చావు కోరడం లేదు. కత్తితో రాజు కోసి సరిసగం ఇద్దరికి పంచుతానన్నప్పుడు, వద్దు, నా బిడ్డ సురక్షితంగా ఉంటే చాలు, ఆ బిడ్డను ఆమెకే ఇచ్చేయమని అంటుంది ఆయన. నిజమైన తల్లిని గుర్తుపట్టి ఆనాడు సొలొమోను రాజు ఆ తల్లికే ఆ ప్రాణం గల బిడ్డను అప్పగించినాడు. అవును తండ్రి, భర్త పట్ల, పిల్లల పట్ల శ్రద్ధ దయచేయండి నాయన. వారిని మిక్కటంగా ప్రేమించడానికి కృప దయచేయండి.
మంచి ఇల్లాలని పేరు దయచేయండి ప్రభువా. చక్కని తల్లి ధన్యురాలని లోకము తన బిడ్డలు భర్త పొగడడానికి సహాయం దయచేయండి నైనా. జ్ఞానం కలిగిన స్త్రీగా ఉండట కృప దయచేయండి. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని వాక్యంలో ఉంది నాయన. ఒక కిరీటంలాగా ప్రకాశించడానికి సహాయం దయచేయండి. దేవుని భయం ప్రతి తల్లికి దయచేయండి. సుఖభోగములందు ఆసక్తి గలది బ్రతుకుచున్న చచ్చిన దానితో సమానమని వాక్యం సెలవిస్తుంది నాయనా. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కనున్న బంగారు కమ్మిలాంటిదని వాక్యంలో ఉంది. జ్ఞానమే కార్యసిద్ధికి ప్రధానమని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. జ్ఞానంతో తమ కాపురాలు కట్టుకోవడానికి కృప దయచేయండి. దేవుని భయంతో వారి సంసార జీవితాన్ని కట్టుకోవడానికి సహాయం దయచేయండి. ప్రార్థనతో వారి కుటుంబాన్ని కట్టుకోవడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువే